అంటే మీరు నెగిటివ్ ఎనర్జీని కూడా తీసుకుంటున్నారు కాబట్టి సాధారణంగా జనంలో ఉన్న ప్రశ్న నేను అడుగుతున్నాను. మీరు అడగాలి కాబట్టి. అది దత్త సాంప్రదాయంలో ఏమైనా తాంత్రిక పూజలు ఏమైనా చేస్తుంటారా? తంత్రం అంటే ఏంటి అంటే, తంత్రం మీన్స్ టెక్నాలజీ. స్వామి. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అన్టచబుల్ పాయింట్ టు ఇండియన్ కల్చర్. అవునా స్వామి? దిస్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ కల్చర్. మామూలుగా మనం చేసేటటువంటి దాంట్లో కూడా ఒక మంత్రం చెప్తూ ఉన్నాం. ఆ మంత్రంలో ఎక్కడెక్కడ ఏమేం చేయాలో క్రియ ఉంటుంది. ఆ క్రియ టెక్నాలజీ. అదే తంత్రం. మనం వేరే ఏదో భయపడిపోవాల్సిన పని ఏం లేదు. ఎస్, తంత్రం ఉంటుంది, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే వాటి మీద సరైన అవగాహన లేక ప్రజలు అలా అనుకుంటున్నారు. ఎస్, మంచి ప్రశ్న. అంటే ఏమవుతుందంటే స్వామి, సర్టెన్ టైంకి వెళ్ళిన తర్వాతన మనిషి సాధనలో మాకు పారంపర్యాలలో కూడా చెప్తారు, భ్రాంతి అంటే మానసికంగా ఇది వచ్చేసింది, ఇది కనపడిపోయింది. మనస్సు చాలా విపరీతమైన ఆట ఆడుతుంది స్వామి మనిషితోటి. ఎట్లాంటి ఆట ఆడుతుందంటే, మనం ఏదో చూడాలి, ఏదో చేయాలి, దాని గురించి మనం సాధన మొదలుపెట్టి మనం తీవ్రంగా చేసేస్తున్నామని భావించుకుంటాం. ఎప్పుడైతే తీవ్రంగా చేస్తున్నామని మనం భావించుకున్నామో మనస్సు మనకి ఒక భ్రాంతి దర్శనాన్ని ఇచ్చేస్తుంది. ఈ భ్రాంతి దర్శనం తర్వాత అహంకారం పెరిగిపోతుంది. అహంకారం నుంచి వ్యసనం పుట్టుకొచ్చేస్తుంది. సో దీనివల్ల ఏమైందంటే ఈ సమాజంలో ఇదిగో ఈ ఫలానా వ్యసనాలు, ఈ ఫలానా సాంప్రదాయాలకి యాక్సెప్టెన్స్ ఉందన్నమాట అనే వైపుకి వెళ్ళిపోతుంది. సో అలాంటి భావన ప్రజల్లోంచి దాని మూలాన ప్రజలకు కొంతమేరకు ఏమైనా నెగిటివ్గా వెళ్ళొచ్చు. కానీ సాంప్రదాయకంగా అన్నింటికీ అతీతంగా వెళ్ళాల్సినటువంటి సాధకుడు దేనికి అంటుకోకూడదు కదా స్వామి.